నమస్తే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు కావాలి. సో, ఆదాయ మార్గాలని వెతుకులాటలో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉంది. ముఖ్యంగా త్వరలోనే భూముల విలువలు పెరగబోతా ఉన్నాయి. అంటే భూముల యొక్క మార్కెట్ విలువలు పెరగబోతా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి మార్కెట్ విలువకి మరో 2 రెట్లు. ఒకవేళ మార్కెట్ రేటు 10 లక్షలు ఉంటే ఇప్పుడు 30 లక్షలకు చేరుకోబోతా ఉందన్నట్టు. మరో 2 రెట్లు పెంచాలన్నటువంటి ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిన్ననే ఈ సంబంధించినటువంటి దానిపైన అధికారులతోటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతూ ముందుగా ఎక్కడ ఈ భూముల యొక్క విలువలను ప్రభుత్వం తరపు నుంచి పెంచాలన్నటువంటి దానిపైన వాళ్ళతోటి సమావేశమై వాళ్ళతోటి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందన్నటువంటి దానిపైన వాళ్ళకి అసలు అధికారులు ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, ఈయన ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎప్పుడు పెంచాలి, ఎక్కడ పెంచాలి ముందుగా అన్నటువంటి దానిపైన అన్ని వివరాలని తెలుసుకోవడం జరిగింది. అతి త్వరలో అంటే దాదాపుగా ఒక 15-20 రోజులలో మార్కెట్ భూములకు సంబంధించినటువంటి విలువలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇది 100% ముందుగా ఓఆర్ఆర్ వరకు భూముల రేట్లు పెంచేసి మార్కెట్ విలువను పెంచేసి దాని తర్వాత అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భూముల విలువలని పెంచాలన్నటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఈ భూముల విలువని పెంచడం వల్ల భూమికి మార్కెట్లో విలువ పెంచడం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయం భారీగా పెరగబోతూ ఉన్నది. ఒక ఎకరా భూమికి సరే మార్కెట్ విలువ 10 లక్షలు ఉంటే ఆ 10 లక్షల పైన మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ట్యాక్సెస్ కట్టాలి. సో ఆ 10 లక్షల మీద సరే బయట ఆ మార్కెట్ విలువ 10 లక్షలు ఉంటే బయట అది 20 కోట్లు 30 కోట్లు కూడా ఉంటుంది. సో ఆ బయటతో సంబంధం లేదు. సో ప్రభుత్వం ఏదైతే వెలగడతా ఉందో, ఏదైతే ధర నిర్ణయిస్తూ ఉందో ఆ ధర ప్రకారం మాత్రమే మనం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. అయితే ప్రభుత్వ ట్యాక్స్ ఈ భూముల విలువలను పెంచినట్టయితే ఉంటే గతంలో ఉన్నటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి మార్కెట్లో విలువ ఉంటే ఇప్పుడు అది 30 లక్షలకు చేరితే ఆ 10 లక్షలకు వచ్చేటువంటి ట్యాక్స్ ఒకవేళ కనుక గవర్నమెంట్కి ₹1,00,000 ట్యాక్స్ ఉంటే ఇప్పుడు అది 3 లక్షలకు చేరబోతా ఉందన్నట్టు. సో ఇది ఆ విలువను కనుక మార్కెట్ విలువను కనుక ప్రభుత్వం పెంచేస్తే ఆదాయం కూడా అదే విధంగా ప్రభుత్వానికి వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసిందన్నట్టు. సో అది ముఖ్యంగా అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అది జరుగుతూనే ఉంటుంది. సో ఈసారి 2 రెట్లు పెంచడం కొంత అది ఇబ్బందికరమే. ట్యాక్సులు కట్టేటువంటి వాళ్ళకి, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టడం కొంత ఇబ్బందే. సో చూద్దాం ఎక్కడెక్కడ పెరగబోతా ఉంది ముందు అంటే భూముల విలువ పెంపు తొలుత ఓఆర్ఆర్ వరకు, ఔటర్ రింగ్ రోడ్డు వరకు మాత్రమే పెరగబోతా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎందుకు పెరగబోతా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి సిటీ పరిసరాల ప్రాంతంలో ఇక్కడ 10 గజాలు కొంటే అక్కడ మనం దర్దాపుగా ఒక 10 గుంటలు కొన్నట్టుగా ఉంటుంది అంటే గ్రామాలలో. ఇక్కడ ఒక 200 గజాల ఫ్లాట్ తీసుకోవాలంటే ఒక ఎకరం భూమి గ్రామాలలో వస్తుంది. సో ఆ విధంగా మొత్తానికైతే ముందుగా ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి పరిధిలోనే ఎక్కువ రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి. సిటీ పరిధిలో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇండ్లు కొనుడు అమ్ముడు, మిగతా సంబంధించిన భూములు కొనుడు అమ్ముడు అంతా కూడా ఎక్కువ ఇక్కడే జరుగుతుంది. కాబట్టి ఓఆర్ఆర్ సంబంధించినటువంటి ముందు దీన్ని తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకొక 15-20 రోజులకు ఒక నెల లోపట్లే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. నిన్న క్యాబినెట్లో కూడా చర్చించిందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు, క్యాబినెట్లో చర్చించి విలువల పెంపుపై నిర్ణయం. నిన్న సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. సో క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు త్వరలోనే పెరగనున్నాయి. క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత భూముల విలువలను పెంచుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్టు తెలిసింది. తొలుత కోర్ అర్బన్ రీజియన్ అంటే ఓఆర్ఆర్ లోపల పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచుతామని ప్రాథమికంగా నిర్ధారించినట్టు సమాచారం. కోర్ అర్బన్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతం మీద సమగ్ర అధ్యయనం చేసి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. అంటే ఏదైతే అన్ని దిక్కులు కాకుండా అంటే కొన్ని ఏరియాలను బట్టి కూడా రేటు మారుతూ ఉంటుంది. సో బంజారా హిల్స్, జూబిలీహిల్స్లో ఉన్నటువంటి రేటు అటు బోడుప్పల వైపు ఉండదు. సో ఉప్పల దగ్గర ఉన్నటువంటి రేటు ఇంకొక దిక్కున ఉండదు. సో ఇట్లా ఆయా సంబంధించినటువంటి ఏరియాలని డిసైడ్ చేసి నిర్ధారించండి రేట్లను కూడా అని చెప్పేసి ఎక్కడ కూడా
ఆ మార్కెట్ విలువలకు సంబంధించినటువంటి విషయంలో పారదర్శకత పాటించాలంటూ అధికారులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. భూముల విలువ పెంపుపై జిల్లా కమిటీల నుంచి నివేదికలు వచ్చాక వాటిపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అమలుపై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తుంది. విలువల పెంపును కోర్ అర్బన్ రీజియన్తో తొలుత అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిన్న జరిగినటువంటి రెవెన్యూ అలాగే స్టాంపులు రిజిస్ట్రేషన్లు గృహ నిర్మాణ శాఖలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూముల విలువలు ఇప్పటికే కోర్ అర్బన్ రీజియన్లో ఎకరా 20 లక్షలు ఉందని, బహిరంగ మార్కెట్లో మాత్రం ఎకరా 10 నుంచి 20 కోట్ల మధ్య ఉందనే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. ఏది కోర్ అర్బన్ రీజియన్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో ఒక ఎకరం కొనాలంటే 10 నుంచి 20 కోట్లు ఇంకెక్కువనే ఉంటుంది దరిదాపుగా. సో ఒకవేళ కనుక 20 కోట్లు ఉన్నటువంటి ఒక ఎకరాకి ప్రభుత్వం ఏ విధంగా నిర్ధారిస్తుంది? ఆ ఎకరం భూమికి బహిరంగ మార్కెట్లో 20 కోట్లు ఉంటుందా 50 కోట్లు ఉంటుందా అనేది ప్రభుత్వానికి అనవసరం. ఆ 20 కోట్ల మీద రిజిస్ట్రేషన్ సంబంధించిన ఛార్జీలు వసూలు చేయరు. దీనికి ఉన్నటువంటిది ప్రభుత్వం నిర్ధారించేటువంటి ఇప్పుడు 20 లక్షలు ఉంది. ఈ యొక్క 20 కోట్ల భూమికి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా నిర్ధారించింది? ఆ 20 కోట్ల కో అర్బన్ రీజియన్ ఏరియాలు అంటే 20 లక్షలు నిర్ధారించింది. కాబట్టి ఈ 20 లక్షల మీద ప్రభుత్వం ట్యాక్స్ తీసుకుంటా ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. ఈ 20 కోట్ల మీద తీసుకోదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇదే 20 కోట్ల భూమి ఏదైతే ఉంటుందో బహిరంగ మార్కెట్లో, సో ఇప్పుడు ప్రభుత్వం నిర్ధారించింది 20 లక్షలు అయితే ఇప్పుడు 60 లక్షలు అవుతుంది. ఇప్పుడు 60 లక్షలు అవుతుంది. ఇప్పుడు 60 లక్షల మీద ఇప్పుడు భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటే అవి ప్రభుత్వానికి 60 లక్షల మీద ట్యాక్స్ కట్టాలి. 60 లక్షల మీద కట్టాలి అంటే 20 లక్షల మీద ఉన్నదానికంటే 60 లక్షల మీద ఎంత ట్యాక్స్ కట్టాలి? ఒకవేళ 20 లక్షల మీద ఉన్నటువంటి ట్యాక్స్ 1 లక్ష రూపాయలు అయితే ఇప్పుడు 60 లక్షల మీద ఉన్నటువంటి ట్యాక్స్ 3 లక్షలకు పెరుగుతుంది అన్నట్టు. సో ఆ విధంగా పెంచాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి విలువలను 2-3 రెట్లు వరకు పెంచాలనే దానిపై క్యాబినెట్ భేటీలో చర్చించి 2 కాదు 3 అట. మళ్ళా 3 అంటే ఏమవుతుంది? ఇప్పుడు 1 లక్ష ఉన్నది 4 లక్షలు అవుతుంది. 3 రెట్లు పెంచితే 2 రెట్లు పెంచేటట్టు అయితే పెంచిన దాంతో పాటు 3 లక్షలు అవుతుంది. సో ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే ఓఆర్ఆర్ లోపల చాలా ప్రాంతాల్లో గజం భూమి ఓఆర్ఆర్ లోపల అంటే సిటీలో ఓఆర్ఆర్ లోపల రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూ ఎంత ఉన్నదట? బుక్ వాల్యూ ఏంది? గజానికి 2000 నుంచి 2500 ఉన్నది. 2000 నుంచి 2500 ఓఆర్ఆర్ లోపల ఎక్కడైనా వస్తుందా భూమి? అంటే మనం కొంటే అది, కానీ అది గవర్నమెంట్ రేటు. కానీ బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది? ఒక 30 నుంచి 50,000, 50,000కి పైన ఉన్నది ఇంకా ఓఆర్ఆర్ లోపల ఒక గజం భూమికి. కానీ ప్రభుత్వం నిర్ధారించింది ఎంత? 2000 నుంచి 2500. ఇప్పుడు 3 రెట్లు పెంచింది అనుకో. 3 రెట్లు పెంచితే ఏమవుతుంది? ఇప్పుడు ఇది 2500 నుంచి దరిదాపుగా 10,000కు పెరుగుతుంది. అప్పుడు 10,000 మీద మనం ట్యాక్స్ కట్టాలన్నట్టు. సో ఇట్లా వాటి ధరలు కూడా పెంచాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. అలాగే ఓఆర్ఆర్ లోపల చాలా ప్రాంతాల్లో గజం భూమి ధర రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూ ప్రకారం 2000 నుంచి 2500 లోపు ఉందని, అదే భూమి గజం బహిరంగ మార్కెట్లో 30 నుంచి 50,000 మధ్య విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు వివరించినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కలెక్టర్ల నుంచి తెప్పించే నివేదికల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార నెంబర్ల కేటాయింపుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే వారసత్వ ఇతర మ్యూటేషన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లు భూములను సర్వే చేసిన తర్వాత వాటిని రెగ్యులర్ సర్వేయర్లు పరిశీలించాలని ఆదేశించారు. కోర్ అర్బన్ పరిధిలో నూతనంగా నిర్వహించనున్న 10 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల నమూనాలను రేవంత్ పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్తో పాటు క్యాంటీన్ అలాగే ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలాగా చూడాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది అంతా కూడా ఈ భూముల రేట్లు సంబంధించిన మార్కెట్ విలువ పెంచడం ద్వారా ఇది ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను వెతుక్కోవడం తప్పించి దాంతోపాటు భూములు కొన్నటువంటి అమ్మినటువంటి వ్యక్తులు కొంత భారాన్ని భరించాల్సినటువంటి అవసరమే ఉంటుంది. సరే అది తప్పదు. ఎందుకంటే రేట్లు పెరుగుతూ ఉంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం కావాలి. కాబట్టి వాళ్ళు 20 కోట్లకు సంబంధించినటువంటి భూమి మార్కెట్లో దరిదాపుగా 20 లక్షలే ఉంటుంది. 20 కోట్లు ఉన్నటువంటి భూమి కేవలం 20 లక్షలే అంటే ప్రభుత్వం విధించేది. ఇప్పుడు 3 రెట్లు పెరుగుతుంది అన్నట్టు 60 లక్షలు అవుతుంది. ఒక 4 రెట్లు పెంచినట్టు అయితే 80 లక్షలు. సో ఇట్లా పెంచాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది అతి త్వరలో ఇది ఓఆర్ఆర్ లోపల మొదటిగా ఒక 15 రోజులలో అమలై నెల లోపల అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న
స్పష్టంగా అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.